వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలి. దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు నాయక్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో కొత్త మలుపు. మాట్లాడిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ధీమా వ్యక్తం చేసిన జనగామ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్. బీఆర్ఎస్ లో చేరిన ఎంఐఎం నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలని దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం పట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. చింతపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియమ్మ, రాహుల్ గాంధీలకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యమై అధికారం కోసం కృషి చేయాలని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో పెద్దపల్లి జిల్లా ఖమాన్పూర్లో మండల కాంగ్రెస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఖమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, దేశం మొత్తం కర్ణాటక వైపు చూస్తుండగా కర్ణాటక ప్రజలు బీజేపీ పార్టీకి చెంపపెట్టుగా తీర్పునిచ్చారన్నారు. కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో శ్రీధర్ బాబు కీలక పాత్ర వహించారన్నారు. మందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇన్ఛార్జిగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దేశ రాజకీయాల్లో కొత్త మలుపని అన్నారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ ఎన్నికలు దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ మరింత ఉత్సాహంతో పనిచేస్తోందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతోటి 136 సీట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో రావడం జరిగింది. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కర్ణాటక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి మొదలు ధన్యవాదాలు. మరియు రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎదురు చూస్తున్నారు. కర్ణాటక ఎలక్షన్ ఏం జరుగుతుంది, రేపు రాబోయే రోజులలో ప్రజలు తీర్పు ఇవ్వబోయేది కూడా కర్ణాటకలో ఎలాగైతే తీర్పు ఇచ్చిందో రేపు భారతదేశం అంతటా ఇదే లీడ్గా ఉంటుందని చెప్పి, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మరియు దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి దేశంలో కూడా అత్యధిక మెజార్టీతోటి సీట్లు వచ్చి మరియు రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఈరోజు దేశం అంతటా ఏం జరుగుతుందని చూసినట్టే మరి ఫలితాలు కూడా అలాగనే వచ్చినాయి. మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో భారీ మెజార్టీతోటి విజయం సాధించేందుకు మాకు కూడా అందరికీ సంతోషంగా ఉన్నది. జై కాంగ్రెస్, జై శ్రీధర్ బాబు. అవలంబిస్తున్నటువంటి ఏదైతే మతతత్వ రాజకీయాలు, ఏదైతే కుటిల రాజకీయాలు, ఏదైతే పేద ప్రజల నడ్డి విరిచి ట్యాక్స్ రూపంలో పేద ప్రజలు పీల్చుకు తింటుండ్రో వాటన్నిటిని కర్ణాటక ప్రజలు వారి యొక్క ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కొంతమంది ఎందుకు పనికిరాని నాయకులు ఏఐసిసి సెక్రటరీగా, కర్ణాటక ఇన్ఛార్జిగా మా నాయకుడు గొప్ప స్థాయిలో ఉండి ఇలా గెలుపులో అందరికంటే ప్రథమ పాత్ర వహించినటువంటి మా నాయకుని గొప్పతనాన్ని జీర్ణించుకోలేని కొంతమంది
చిన్న స్థాయి నాయకులు, ఎందుకు పనికిరాని నాయకులు, చిల్లర మాటలు మాట్లాడే నాయకులు, వాళ్ళకు చిల్లర పనులే అలవాటు కాబట్టి, చిల్లర బుద్ధి ఉంటుంది కాబట్టి అటువంటి చిల్లర పనులు చేసే నాయకులు తప్పుగా మాట్లాడినారు. ఇవాళ వాళ్లకు చెంప దెబ్బ కొట్టినట్టుగా కర్ణాటక ప్రజలు శ్రీధర్ బాబు గారు ఉన్నది ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున్నది. నువ్వు మాట్లాడే చిల్లర మాటలు నీ మురికాలో కూడా దాటడం లేదు. ఇప్పటికైనా అవాకులు చివాకులు మాట్లాడే నీవు గుర్తుపెట్టుకో. మా నాయకుడు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా తన నిబద్ధతతో సీట్ల పంపిణీలో కానీ, ఓట్ల పంపిణీలో కానీ, గెలుపులో కానీ ప్రధాన పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా కర్ణాటక ప్రాంతంలో గెలుపుకు దోవలు చేసిన శ్రీధర్ బాబు గారికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ కర్ణాటక ప్రజలు మరొక్కసారి ఇంత తెలివికల్ల నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. కర్ణాటకకు సంబంధించిన 41 నియోజకవర్గాలలో శ్రీధర్ బాబు గారి పాత్ర వలన కర్ణాటక ప్రాంతంలో ఆ రోజే గెలుపు డిసైడ్ కావడం జరిగింది. ఈ రోజు మోడీ అవలంబిస్తున్నటువంటి ఏదైతే మతతత్వ రాజకీయాలు, ఏదైతే కుటిల రాజకీయాలు, ఏదైతే పేద ప్రజల నడ్డి విరిచి ట్యాక్స్ రూపంలో పేద ప్రజలు పీల్చుకు తింటుండ్రో వాటన్నిటినీ కర్ణాటక ప్రజలు వారి యొక్క ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కొంతమంది ఎందుకు పనికిరాని నాయకులు ఏఐసిసి సెక్రటరీగా, కర్ణాటక ఇన్ఛార్జిగా మా నాయకుడు గొప్ప స్థాయిలో ఉండి ఇలా గెలుపులో అందరికంటే ప్రథమ పాత్ర వహించినటువంటి మా నాయకుని గొప్పతనాన్ని జీర్ణించుకోలేని కొంతమంది చిన్న స్థాయి నాయకులు, ఎందుకు పనికిరాని నాయకులు, చిల్లర మాటలు మాట్లాడే నాయకులు, వాళ్ళకు చిల్లర పనులే అలవాటు కాబట్టి, చిల్లర బుద్ధి ఉంటుంది కాబట్టి అటువంటి చిల్లర పనులు చేసే నాయకులు తప్పుగా మాట్లాడినారు. ఇవాళ వాళ్లకు చెంప దెబ్బ కొట్టినట్టుగా కర్ణాటక ప్రజలు శ్రీధర్ బాబు గారు ఉన్నది ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున్నది. నువ్వు మాట్లాడే చిల్లర మాటలు నీ మురికాలో కూడా దాటడం లేదు. ఇప్పటికైనా అవాకులు చివాకులు మాట్లాడే నీవు గుర్తుపెట్టుకో. మా నాయకుడు ఈ రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలో కూడా తన నిబద్ధతతో సీట్ల పంపిణీలో కానీ, ఓట్ల పంపిణీలో కానీ, గెలుపులో కానీ ప్రధాన పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీ, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితుడుగా కర్ణాటక ప్రాంతంలో గెలుపుకు దోవలు చేసిన శ్రీధర్ బాబు గారికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ నాయకత్వం పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ కర్ణాటక ప్రజలు మరొక్కసారి ఇంత తెలివికల్ల నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు వారందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. కర్ణాటకలో వలె తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది కృష్ణమూర్తి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతమై ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలే కాకుండా మత ప్రచారం చేస్తున్న బీజేపీ పార్టీకి కర్ణాటక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా ఎగరవేస్తామని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు కార్యకర్తలందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. పంపించే యత్నం కూడా జరుగుతందుకు ప్రజలంతా ముక్త కంఠంతో ఉన్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కంకణబద్దులై రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడానికి అందరం శ్రమించి అందరం కలిసికట్టుగా రానున్న ఈ 2023 డిసెంబర్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతుంది. బడుగు బలహీన వర్గాలకు అనేకమైన సంక్షేమ పథకాలు గతంలో చేసినాం, మళ్ళీ చేసేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దయచేసి మిత్రులారా అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి విజయవంతం చేయడానికి కలిసి ఉందామని చెప్తూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ ఎంఐఎం పార్టీకి చెందిన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ దర్గా ఖలీష్ ఖాన్ కార్పొరేటర్ అస్లాం తన అనుచరులు 100 మందితో కలిసి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బండ్లగూడ మున్సిపల్ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ సాగర్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు మల్లంకి రత్నం తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. నమస్కారం. డెవలప్ చేస్తూ ముందు ఉంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే డెవలప్ చేసుకొని ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా నిలబెడతామని చెప్పారు. కానీ ఈరోజు మీరు అందరూ కలిసినందుకు కూడా ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసుకొని మనం రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మంచిగా గెలిపించుకొని మనం అందరం కూడా ఈరోజు అస్లంబాయి గారి మీరు అందరూ వచ్చిన వార్డు మెంబర్లు అందరూ వచ్చిన మైనార్టీ సోదరులకు అందరూ కూడా మరొకసారి నేను ఉదయపూర్ నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత మత కళలు అనేది లేదు. ఎంతో సంతోషంతో ఏ పండుగ వచ్చినా, రంజాన్ పండుగ వచ్చినా, బక్రీద్ పండుగ వచ్చినా, బోనాల పండుగ వచ్చినా, దసరా పండుగ వచ్చినా అన్నదమ్ములాగా పండుగ చేసుకున్నాం. మొన్న రంజాన్ పండుగ వచ్చింది, మీరు అందరూ చూసినారు. 30 రోజులలో నేను ఇంచుమించు 28 రోజులంటే మొత్తం ఉత్సాహాలకే తిరుగుతాం జరిగింది. అలాంటి ప్రేమతో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఎంతో ఆనందంతో చూసినాం. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీరు అందరూ ఆలోచించే అవసరం ఉన్నది. ఈరోజు మనం రోజు రోజుకు ఏలో డెవలప్ కావాలి, మన పిల్లల భవిష్యత్తు కూడా చూసుకోవాలి. ప్రభుత్వం మంచిగా ల్యాండ్ ఆర్డర్ కానీ ఏదైనా ఎంతో బాగున్నది. అవన్నీ కూడా మీరు అందరికీ ఆలోచించి వచ్చినందుకు చాలా సంతోషం. అస్లంబాయి గారు మీరందరూ వచ్చినందుకు వాటికి ఎంతో బలకూర్చింది. రేపు మనం ఇంకా డెవలప్మెంట్ కూడా అంతా చేసుకునే బాధ్యత కూడా రాబోయే ఎలక్షన్లో ఒక మంచి మెజార్టీతో మనం అందరం కూడా గెలిచి మన కేసీఆర్ గారికి మనం ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కోరుతున్నారో ఆ ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా మైనార్టీస్ వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు, మన తెలంగాణ వైపు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఎంతో డెవలప్ చేద్దాం ముందున్నాం. రానున్న రోజుల్లో మంచి డెవలప్ చేసుకొని ఇంకా ముందుకు ఉంటామని చెప్పి ఇంత మంచి కార్యక్రమంలో మనం అందరూ కూడా పాల్గొన్నందుకు మనందరికీ మణికమయ్య కానీ ముంతాజ్ భాయ్ కానీ అందరూ వచ్చినందుకు పల్లేసి వీళ్ళందరూ కూడా చాలా సంతోషం. ఎన్నో రోజులు మనం అనుకున్న కోరిక ఈరోజు అస్లంబాయి గారిని ఎట్లన్నా వాటిలోకి తీసుకొని ఒక కోరికతో ఉన్నాం, ఆ కోరికతో తీసుకొని యూనియన్ నాయకులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైద్య ఉద్యోగులు చావా జ్యోతి, సల్వాది శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇక్కడ డీఈఓగా పనిచేస్తున్న తాను కడుపు నొప్పితో బాధపడుతూ ఈ నెల 12వ తేదీన వైద్యాధికారి అనుమతితో ఖమ్మం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. యూనియన్ నాయకులు తాను విధులకు హాజరు కావడం లేదని పత్రికల్లో వార్తలు రాయించడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందన్నారు. మోతే సిహెచ్ఓగా పనిచేస్తున్న సల్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ విషయాలపై జిల్లా కలెక్టర్కు, ఎస్పీ, మానవ హక్కుల కమిషన్, డిఎంహెచ్ఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందులో ఉన్నటువంటి మహిళా సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాడు సల్వాది శ్రీనివాసు అనేటువంటి రాసి, అందులో రాసిన దాంట్లోనే ఇందులో ఉద్దేశపూర్వకంగా
వెంకటరెడ్డి అనే ఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్, మరి మహిళ కాదు ఆయన మొగ మరి ఆయనకు సంబంధం లేకుండా ఆయన ఎందుకు రాసిండో, మరి మహిళా కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే మొగ ఆయనకి ఏం సంబంధం తెలియదు. ఇందులో రాసిన కంప్లైంట్లో కూడా ఉద్దేశపూర్వకంగా అన్నట్టు ఎక్కడా లేదు. డ్యూటీ పరంగా వాళ్ళని మందలేయటమే జరిగింది తప్ప డ్యూటీ ఎందుకు చేయట్లేరు, మీ ఇన్ టైంలో డ్యూటీకి రావాలి, డెలివరీస్ మోటివేషన్ చేయాలని చెప్పడం జరిగింది తప్ప ఇందులో ఇచ్చిన ఈ కంప్లైంట్ను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కంప్లైంట్ జిల్లా కలెక్టర్ గారికి జనవరి 20వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత ఆ జిల్లా కలెక్టర్ గారు జనవరి 20వ తారీఖు నాడు ఇస్తే జనవరి 25వ తారీఖు నాడు DWO మేడం తోటి ఎంక్వైరీ రిపోర్ట్ రాయించడం జరిగింది. DWO గారు ఎలాంటి ఎంక్వైరీ నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో మహిళల ద్వారా సమాచారం తీసుకొని ఆ సమాచారాన్ని 25వ తారీఖు నాడు కలెక్టర్ గారికి అందజేశారు. కానీ 25వ తారీఖు నాడు కలెక్టర్ గారికి అందజేసినటువంటి ఆ సమాచారాన్ని మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖు నాడు బయటికి తీశారు. అది ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా నేను అప్పటికే జనవరి 13వ తారీఖు నాడే గౌరవ DMHO గారి ఆదేశాల మేరకు నేను, డాక్టర్ నాగరాజు గారు, నా భార్య అయిన చావాజ్యోతి గారు మీ ముగ్గురం మోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు పనిచేసినటువంటి మీ గుడ్ సర్వీస్, నేను నా భర్త అయినటువంటి తను కూడా ఇదే డిపార్ట్మెంట్, ఇద్దరం కలిసి కూడా డెలివరీలకి ఎంకరేజ్ చేసుకుంటూ ఇంకా కొంతమంది సూపర్వైజర్స్ని మాతోటి తీసుకొని డే అండ్ నైట్ 24 hours నైట్ డ్యూటీలు ఇద్దరం కలిసి అక్కడ చేసుకుంటూ డెలివరీలు చేయించడం జరిగింది. 3 నెలల్లోనే దాదాపుగా 40 డెలివరీలు చేయించాము. నార్మల్ డెలివరీలు ఒక 30 మంది వరకు అక్కడనే పిలిపించి వాళ్ళని ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేసి మోటివేషన్ చేసి ఏరియా హాస్పిటల్లో కూడా డెలివరీలు అయ్యేటట్లు వాళ్ళని మోటివేట్ చేశాము. అలా చేస్తున్న క్రమంలో మళ్ళీ అక్కడ నుంచి మమ్మల్ని మోతే PSCకి పంపించడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి సంవత్సరానికి మోతే PSC పంపించడం జరిగింది. మోతే PSCలో డెలివరీ చేసుకోండి అని చెప్పేసి మోతే PSCకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 నెలలకి మళ్ళీ బుర్కచెర్ల సబ్ సెంటర్కి చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. 3 నెలలకి ఇట్లా 1 yearకి ఒకసారి 1 yearకి ఒకసారి నన్ను మానసికంగా బాగా వేధిస్తుంటే భరించలేక ఈ ఆర్డర్ కాపీస్ అన్ని తీసుకొని మినిస్టర్ గారిని కలవటం జరిగింది. మినిస్టర్ గారిని కలిస్తే మినిస్టర్ గారు పై అధికారులకు చెప్పేసి బుర్కచెర్ల ఆర్డర్ని ఆపించి మళ్ళీ అక్కడే మోతేలోనే డేటా ఎంట్రీగా పనిచేస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది లోకల్లో ఉండే విలేకరులు వచ్చి ఫొటోస్ తీసుకోవటం, నా ఆర్డర్స్ వాళ్ళు పర్సనల్గా తీసుకురావటం, అసలు నీ ఆర్డర్ ఏంటి, నీ డ్యూటీ ఏంటి అని చెప్పేసి అడగటం, అలా వేధించుకుంటూ వచ్చారు. అలాంటి క్రమంలో నిన్న కూడా మేము డ్యూటీకి వెళ్ళాము. సడన్గా నా కడుపులో నొప్పి వస్తే హాస్పిటల్ చెకప్ అని చెప్పేసి నా పై అధికారి అయినటువంటి డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని నా భర్తను తీసుకొని ఖమ్మం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మేము లేని టైంలో కొంతమంది పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో నూతన వధూవరులను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆశీర్వదించారు. మండలంలోని అనకాపల్లిలో ఏక్లాస్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐడపు స్వరూప తిరుపతి దంపతుల కుమారుడు అంజలి అనిల్ కుమార్ వివాహానికి ఆయన హాజరయ్యారు. వీరి వెంట కోఆర్డినేటర్ గాదే సుధాకర్, మంతెన మహేందర్, గ్రామ అధ్యక్షులు మర్రి రాజ్ కుమార్, ఉప్పలేటి రాజేందర్, బరుపటి తిరుపతి, ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అశోక జంక్షన్ లో కర్ణాటక ఎన్నికలలో అఖండ విజయం సాధించిన సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీతో సామాన్య బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆలోచించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే వారి అవినీతి పాలనకు చరమగీతం పాడుతారని నాయని రాజేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు సామాన్య మధ్యతరగతి ప్రజల విజయమని తెలంగాణ పీసీసీ సభ్యుడు సత్యం శ్రీరంగం అన్నారు. దేశంలో బీజేపీని పారద్రోలడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించిన సందర్భంగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముసాపేట చౌరస్తా దగ్గర రంగులు చల్లుకొని బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేవుళ్ల పేరు చెప్పి రాజకీయం చేస్తోందని, కానీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళ అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తుందని అన్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతోందని శ్రీరంగం అన్నారు. కొని అన్యాయంగా ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తున్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు. దేశాన్ని రెండుగా విభజించారు, మత ప్రాతిపదికన విభజించారు. ఈరోజు మోడీయే 117 రోడ్ షోల్లో పాల్గొని 117 బహిరంగ సభల్లో పాల్గొని జై బజరంగబలి జై శ్రీరామ్ అన్న కూడా నమ్మకుండా అయిపోయారు. జై శ్రీరామ్ని వదిలిపెట్టి కొత్తగా జై బజరంగబలి అని చెప్పి ఆంజనేయ స్వామిని పట్టుకున్నాడు. రాముడు లేనిదే ఆంజనేయ స్వామి లేడు. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. మేము ఏ రోజు రాముడి పేరు చెప్పో, లక్ష్మణుడి పేరు చెప్పో, అమ్మవారి పేరు చెప్పో మేము ఓట్లు అడగలేదు. ఏ రోజు మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగలేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అభివృద్ధి ఒకటే చూసింది, సామాన్య ప్రజల కష్టాలు చూసింది, సామాన్య ప్రజలకు అందుబాటులో నిత్యావసర ధరలు తిరగడం చూసింది. ఈరోజు దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర ధరలు కావచ్చు, గ్యాస్ సిలిండర్ల ధరలు కావచ్చు, ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకోవడం కావచ్చు, అది సామాన్యమైన ఆదాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 150 ప్లేస్ల ఆదాని ఎవరో గుర్తుకోబట్టరు. 150-200 ప్లేస్లో ఉన్న వ్యాపారవేత్త ఈరోజు ప్రపంచంలో రెండో కుబేరుడు అయ్యాడు. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సీపోర్ట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదంటే అది అన్ని దానికి అంటగడుతున్నారు, కార్పొరేటీకరణ చేస్తున్నారు. ప్రజల్ని కొన్ని వందల
కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు నాశనం పట్టిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఆదాని వల్ల గత 2 నెలల క్రితం కేవలం 1 నెలలో 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు. అక్కడ మోడీ, ఇక్కడ దొంగ కేసీఆర్ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడు 2 సంవత్సరాలు అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. నిత్యం ప్రజల్లో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న హిమాచల్ ప్రదేశ్, నిన్న కర్ణాటక, రేపు తెలంగాణలో కూడా పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిగితే ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ వైపే ఈరోజు ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజా సమస్య మీద కొట్టాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే నిష్పక్షంగా ఎన్నికలు జరుగుతాయో, ఎన్నికల నిష్పక్షత జరిగిన రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రజలు నడుము బిగించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. ఆ రోజు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో సిద్దిపేట బీఆర్ఎస్ నాయకుడు పూజల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కర్ణాటక భారీ విజయం సాధించినందుకు పూజల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కోవర్టు రాజకీయం చేయకుండా ఉండాలని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కోవర్టు నాయకులను, టికెట్ అమ్ముకునే నాయకులను, డబ్బులకు అమ్ముడుపోయే నాయకులను గుర్తించి సస్పెండ్ చేయాలని కోరారు. పార్టీలు జంపింగ్ చేసే ఎమ్మెల్యేలను గుర్తించి వారిని బర్తరఫ్ చేసి రాజకీయ బహిష్కరణ చేయాలన్నారు. కోవర్టు రాజకీయం ఉండకూడదు. ఏ పార్టీలో అయినా సరే, కాంగ్రెస్లో కానీ, బీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ, ఎందులో అయినా కానీ నేను బీజేపీకి కూడా ఫేవరబుల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, ప్లస్ ఏబీపీ స్టూడెంట్ను. అయినా కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నా కోరిక ఒకటే, రాజకీయం క్లియర్ కట్గా చేయండి. ఎవరు చేసినా కోవర్ట్ రాజకీయాలు చేయకండి. ఎవరు పెద్దలు జానారెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, మళ్ళీ రెడ్డి గారు కానీ, మా మెదక్ జిల్లా ఇంకెవరైనా లీడర్లు ఎవరైనా కానివ్వండి, వీళ్ళు వారైనా కాదు, ఎవరైనా కానీ కోవర్టు రాజకీయాలకు చేయకూడదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ కాంగ్రెస్ లీడర్స్. ఎందుకంటే హస్తంకు ఓటు బ్యాంక్ అట్లనే ఉన్నది. హస్తం గుర్తుకు, హస్తం అంటే పడిచచ్చే ప్రజలు చాలామంది ఉన్నారు. కాబట్టి కోవర్టు రాజకీయాలు చేయకుండా కాంగ్రెస్ను బలోపేతం చేయగలనని నా యొక్క మనవి. సోనియా గాంధీకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఒకటే, కర్ణాటకలో ఘన విజయానికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అక్కడున్న శివకుమార్ గారికి కానీ, సిద్ధిరామయ్య గారికి కానీ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మరియు ఇక్కడ బీఆర్ఎస్ను తో పాటు కాంగ్రెస్ను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. హిమాయత్ నగర్ బ్రాంచ్ లో నేడు ప్రముఖ సినీ నటి ప్రీతి సుందర్ చేతుల మీదుగా బ్రైడ్స్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వజ్రాల డైమండ్స్ తో నటీమణులు ర్యాంప్ వాకింగ్ చేసి చూపర్లను ఆకట్టుకున్నారు. చిన్నారులు భరతనాట్యం చేసి అందరినీ ఆకర్షించారు. అనంతరం మార్కెటింగ్ మేనేజర్ రాంబాబు మాట్లాడుతూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ 10వ ఎడిషన్ గైడ్స్ ఆఫ్ ఇండియాను ఆవిష్కరించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. హిమాయత్ నగర్ బ్రాంచ్ లో నూతన వధూవరులకు నగలను తీసుకోవడంలో ఎంతో భిన్నమైన, ప్రత్యేకమైన, ఆకర్షితమైన, సరసమైన ధరలకు డైమండ్స్ నగలు లభిస్తాయని తెలిపారు. ఈ నెల 13 నుండి 20వ తేదీ వరకు ప్రత్యేకంగా బ్రైడ్ అండ్ నెక్లెస్ ఫెస్టివల్ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. In bridal and wedding collection, they do have a lot of variety and bridal and wedding collection, and please do visit our Himayat Nagar branch. Yeah, thank you. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ హిమాయత్ నగర్ నందు బ్రైడ్స్ ఆఫ్ ఇండియా 10వ ఎడిషన్ని ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన హిమాయత్ నగర్ బ్రాంచ్లో అంటే ఇక్కడున్న జనాభాని అనుగుణంగా, వాళ్ళ అభిరుచి, వాళ్ళ ఆసక్తికి అనుగుణంగా మనం నూతన వధూవరులకి చాలా భిన్నమైన, చాలా ప్రత్యేకమైన, చాలా ఆకర్షితమైన ఆభరణాలను ప్రదర్శించడం అయింది. ఈ నెల 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రత్యేకంగా బ్రైడల్ నెక్లెస్ ఫెస్టివల్ అనేది మన హిమాయత్ నగర్ బ్రాంచ్లో ప్రదర్శించడం అవుతుంది. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని ఈ హిమాయత్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క బ్రైడల్ 10th అడిషనల్ లాంచింగ్ వచ్చిన మన ప్రముఖ నటి ప్రీతి సుందర్ గారికి, అలాగే మోడల్స్ అందరికీ మా మలబార్ హిమాయత్ నగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలి. దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలు నాయక్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో కొత్త మలుపు. మాట్లాడిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. ధీమా వ్యక్తం చేసిన జనగామ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్. బీఆర్ఎస్ లో చేరిన ఎంఐఎం నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.